హలో పీపుల్, హ్యాపీ మహాశివరాత్రి. హాయ్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు బిరంగూడ గుట్ట పైన శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివుడిని దర్శించుకుందామని వచ్చాము. ఇక్కడ అయితే మెయిన్ టెంపుల్ అయితే మాకు ఫొటోస్ వీడియోస్ తీయడానికి లేదు, చాలా పబ్లిక్ ఉన్నారు. పక్కన శివలింగం పెట్టారు, అక్కడే 108 లింగాలు పెట్టారు. అవన్నీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఎంత బాగున్నాయి, చిన్న చిన్నగా బాగా పెట్టారు. అన్ని పేర్లు కూడా మీకు తెలవాలని పేర్లన్నీ కనిపించేలాగా తీస్తున్నాం వీడియో. శివాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లో దేవుడికి సంబంధించిన బుక్స్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి అయితే పైన మెట్లెక్కి పైనకి వెళ్ళాలి. పక్కనే మనకు పెద్ద గజస్తంభం కనిపిస్తుంది, చూడండి. నైట్ కదా, క్లియర్గా కనిపిస్తలేదు. ఇక్కడైతే మనకు హనుమాన్ విగ్రహం ఉంది, కానీ కనిపించట్లేదు చీకట్లో, లైటింగ్ ఎక్కువ లేదు అక్కడ. ఇక్కడ చూడండి, పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. పక్కనే అయితే ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇప్పుడు మెయిన్ మనం స్వామిని చూద్దాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. అయితే హుండీ కనిపిస్తుంది. ఇక్కడ స్వామిని చూపిస్తామంటే వద్దన్నారు పంతులు గారు, చూపించొద్దన్నారు. ఈ పక్కనైతే ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చీకటిగా ఉందంతా. కొన్ని గుళ్ళు అయితే మూసేశారు, చిన్న చిన్న గుళ్ళు. ఇక్కడైతే కోరికలు తీరాలని కాయిన్స్ నిల్చోబెడుతున్నారు. ఇక్కడైతే పెద్ద జాతర జరుగుతుంది. చూడండి పబ్లిక్ ఎంత పబ్లిక్ ఉన్నారో. ఎంత నైట్ అయినా కూడా పబ్లిక్ చాలా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బొమ్మలు, దేవుడు బొమ్మలు చాలా ఉన్నాయి కలర్ఫుల్గా. ఇక్కడ చూడండి అసలు ఎన్ని షాప్స్, అన్ని షాప్స్ పెట్టారు. చాలా పబ్లిక్ వచ్చారు. ఈరోజు అయితే ఉపవాసాలు జాగారాలు కూడా ఉంటారు కదా, ఫ్యామిలీస్ పిల్లలతో పాటు అందరూ వచ్చారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. 2 గంటలు లైన్లో నిల్చున్నాము దర్శనం కోసమని. దర్శనం అయితే బాగా అయింది. నేను ఉపవాసం ఉన్నాను కదా ఈరోజు, చెరుకు రసం అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చిన్నపిల్లలకి మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఉపవాసం రోజు ఏం తింటారో ఏం తాగుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉపవాసం చేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దారాలు కుంకుమలు ఉన్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంది. చిన్న పిల్లల బొమ్మలు ఉన్నాయి.
పక్కనే పాప్కార్న్ కూడా ఉంది. పక్కన ఇంకా షాప్స్ ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ కూడా ఇంకా చిన్నపిల్లల బొమ్మలు, ఆటోలు, కిచెన్ సెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే కప్స్, కిచెన్లో ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట, స్టీల్ ఐటమ్స్. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్, చైన్స్, నల్ల పూసలు అన్నీ ఉన్నాయి. కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ చైన్స్, లేడీస్కి సంబంధించినవి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే చిన్న పిల్లలకి కిచెన్ సెట్స్ అంటాం కదా, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. 100 రూపీస్ సెట్ అంట. ఏది తీసుకున్నా 100 అని చెప్తున్నాడు అన్న. ఇక్కడైతే కళ్ళద్దాలు, ఇక్కడ మళ్ళీ ఇంకా కొంచెం వెరైటీ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్యాప్స్ ఉన్నాయి చిన్నపిల్లలు. ఇక్కడ వచ్చి మొత్తం ఫుడ్, స్వీట్స్, ఫుడ్, మొత్తం ఫుడ్ ఐటమ్ ఉంది ఇక్కడ అంతా ఫుడ్. ఇక్కడ వచ్చేసి నిప్పుల్లో నడుస్తున్నారు ఫ్రెండ్స్. నిప్పుల మీద ఎందుకు నడుస్తారు? మీరు ఎవరైనా నడిచారా? నడిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు శివరాత్రి కదా, ఉపవాసం చేసిన వాళ్ళు ఇట్లా ఈవినింగ్ ఫ్రూట్స్ తింటారంట. మమ్మీ అయితే ఇట్లా స్పెషల్గా ఫ్రూట్స్ సలాడ్ చేసింది. మమ్మీ ఏమేమి వేసినావు దీంట్లో అసలు? ఇంట్లో ఆవు పాలు, కస్టర్డ్ పౌడర్, చక్కెర, యాపిల్, మ్యాంగో, బనానా, గ్రేప్స్, పోమోగ్రానైట్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ వేసాను, జీడిపప్పు వేసాను, కిస్మిస్ అవన్నీ వేసాను. సో మా శివరాత్రి ఈవినింగ్ అయితే ఇలా అయింది. మీరు శివరాత్రికి ఫాస్టింగ్ ఉన్నారా? ఫాస్టింగ్ ఉంటే ఏం ఫుడ్ తిన్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, మేమైతే ఫాస్టింగ్ ఇలా వదిలేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. వైట్ రైస్, ఇదేం పప్పు మమ్మీ? పెసరపప్పు, వడియాలు, ఇదేం చారు? చింతపండు చారు, పచ్చిపులుసు అంటారు దాన్ని, చింతపండు చారు. ఓకే, మేము ఎవ్రీ ఇయర్ ఇలానే ఫాస్టింగ్ వదిలేస్తాము. సో మీ ఇంట్లో మీరు ఫాస్టింగ్ ఎలా వదిలేస్తారో, ఏం ఫుడ్ తిని వదిలేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.